మీరు చూసినట్లయితే నేరస్తులను చట్టసభలకు రానివ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారికి పాదాభివందనం. ఓకే, ఒక సామాన్యులుగా మీరేం చెప్తున్నారు? సామాన్యులు అంటే సుప్రీంకోర్టు తీసుకున్న దానికి, న్యాయమూర్తిగా తీసుకున్న దానికి స్టేట్లో ఫస్ట్ ఒకటి ఉంది తల్లి. కేసులు ఎన్నో పెండింగ్ ఉండి, అయితే రాష్ట్రంలో న్యాయమూర్తులు అనేవాళ్ళు సగానికి సగం కొత్త. 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరుగుతున్నారు, న్యాయమూర్తులు లేక కేసుల పరిష్కారం జరగటం లేదు. రెండవది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు సామాన్య మానవుడు ఒక వాయిదాకి 2 వాయిదాలు రాకపోతే వారంట్ అన్న వాళ్ళు, రాజకీయ నాయకులు అసలు ప్రస్తావన లేకుండా ఏమీ లేకుండా మరి ఏ పొలిటికల్ కారణం మీద లేకపోతే దేని మీద వాళ్ళు కోర్టులకు రాకుండా ఉంటుంటే వాళ్ళ మీద చర్యలు అనేది ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోని ప్రజలందరూ కూడా ఆనందించారు, ఆనందిస్తున్నాం కూడా. నేనైతే మనస్ఫూర్తిగా ఉన్నాను. ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సామాన్య ప్రజలకి వారంట్ ఇస్తాన్ని ఇబ్బందిగా రాకపోతే ఊరుకోమంటున్నారు, వాళ్ళని కూడా ఏ నాయకుడైనా ఉన్నాయండి కోర్టుకు వచ్చేలాగా, ట్రయల్కి వచ్చి కోర్టు చుట్టూ తిరిగేలాగా తిప్పాలి. మంచి చెడు అనేది న్యాయమూర్తిగా నిర్ణయం తీసుకున్న దాన్ని మేము అంగీకరిస్తాం మనస్ఫూర్తిగా. ఓకే తల్లి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే తల్లి.